హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఎల్వీఎన్ ఫ్యాషన్ వరల్డ్. ఇందులో షార్ట్ వీడియోస్ అండ్ ఫుల్ లెంత్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. లేదు అంటే ఇన్స్టాలో కూడా లావణ్య గౌ 28 ఐడి మెన్షన్ చేస్తాను. ప్లీజ్ అందులో కూడా ఫాలో చేసి సపోర్ట్ చేయండి. సింపుల్ సింపుల్ బ్లౌజ్ ఈజీ కటింగ్ ఒకసారి చూడండి. బ్లౌజ్ వచ్చేసి 16 లెంత్ పెట్టుకున్నాను. 15 అయితే ఎప్పుడైనా కూడా మనకు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 16 లెంత్ పెట్టుకున్నాను. నెక్స్ట్ 5.5 షోల్డర్, ఆర్మ్ రౌండ్ వచ్చేసి 5.5 పెట్టుకుంటే మనం ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా 5.5 పెట్టుకోవాలి. నెక్స్ట్ నెక్ వచ్చేసి పావుతక్కువ 2 ఇంచులు పెట్టుకున్నాను. షోల్డర్స్ జారకుండా ఉంటాయనేసి అలా పెట్టుకున్నాను. బ్లౌజ్ ఒకే మోడల్ అయినా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కట్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్టిచ్చింగ్ చేస్తారు. ఎవరు ఎలా కట్ చేసినా కూడా బ్లౌజ్ అనేది చాలా నీట్‌గా ఉండాలి. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి 9 పెట్టుకున్నాను. నెక్స్ట్ చంక డౌన్ దగ్గర వచ్చేసి 2.5. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఉంది ఈ వీడియో. ప్లీజ్ ఒకసారి చూడండి. ఇలా కట్ చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ వేసుకొని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ వచ్చేసి 6 పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక 1/2 ఇంచుతో ఖర్చు వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. కింద వచ్చేసి 2 ఇంచెస్ వరకు నేను పైకి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఉక్స్ పట్టీ దగ్గర ఒక 3 ఇంచెస్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. మనకు 1 మీటర్ క్లాత్ తీసుకున్నా కూడా కొన్ని బ్లౌజెస్‌కి మాత్రం మనకు అతుకులు పడుతూనే ఉంటాయి. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బ్లౌజ్ కట్ చేసుకుందాం. బ్లౌజ్ ఎప్పుడు కట్ చేసుకున్నా కూడా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ చెక్ చేసుకోవాలి. ఫ్లవర్స్ మనకి ఎటు సైడ్ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనేసి. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్లవర్స్ చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. మీకు కనిపించట్లేదు, కాకపోతే ఫ్లవర్స్ మాత్రం పైనకున్నాయి. ఫ్రంట్ పార్ట్ కూడా చెక్ చేసుకోవాలి. మనం ఇలా ఎటు అయితే మనకి కొంచెం ఎక్కువ లెంత్ ఉన్న బ్లౌజులకి సరిపోకపోవచ్చు. ఒకసారి అటు ఇటు చూసుకొని చెక్ చేసుకొని ఫ్లవర్స్ చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, పైన వరకు ఉన్నాయి ఫ్లవర్స్. ఇలా కట్ చేసుకొని మనకు వెళ్ళకపోయినా కూడా క్లాత్ జాయిన్ చేసుకోవాలి తప్ప డౌన్కి వేయకూడదు. ఇలా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా కట్ చేసుకుంటేనే మనకి బ్లౌజ్ కూడా చాలా నీట్‌గా వస్తుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.